నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు. హలో సార్. హలో సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. యా సార్, మనం బిగినింగ్ ఆఫ్ ది వీక్ చూసాం. మండే వాస్ కేఓటిక్, చాలా గందరగోళం నెలకొంది, అందరిలో హడావిడి, అందరిలో ఒక ప్యానిక్ క్రియేట్ అయింది. ఈ రోజేమో ఎండ్ ఆఫ్ ది వీక్. సో మండే టు ఫ్రైడే పై మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే బేరిష్ మోడ్ నుంచి మనం తేరుకున్నట్టే అంటారా? యాక్చువల్ గా ఏదైతే ఇంటర్నేషనల్ గా మార్కెట్ లో ఉన్నటువంటి కొన్ని ఇజ్రాయెల్ ఎఫెక్ట్ కానీ ఏదైనప్పుడు కూడా మార్కెట్ లో ఓవరాల్ గా అయితే మాత్రం మార్కెట్ ఈ వీక్ అంతా కూడా బాగా హెవీ హెక్టిక్ గా ఉన్నదని చెప్పొచ్చు. మనం ఏదైతే మార్కెట్ లో ఒక 2 months గా మార్కెట్ లో ఒకే ర్యాలీతో మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూగా 3 days మనకి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడం, అదేవిధంగా అక్కడి నుంచి మధ్యలో ఒక రోజు ఒక పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ నిన్నటి రోజున మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడం, ఈ రోజున కొంచెం ఓవర్ట్ ఇస్తూ మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ వచ్చేటప్పటికి మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్ అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ రావడం వల్ల మళ్ళీ అది మొత్తం అంతా కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. ఈ రోజున మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్నింటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఇది నెక్స్ట్ వీక్ కూడా ఏదైతే ఇండియా వీక్స్ ఏదైతే 14.5 నడుస్తుందో, అంటే ఇంకా అప్ అండ్ డౌన్స్ కి ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇండియా వీక్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఒక 15 నడుస్తుంది. ఇప్పుడు 15.31. ఇది మామూలుగా సాధారణంగా వీక్స్ వచ్చేటప్పటికి 11-11.5 మధ్యలో ఉండేది. 14-15 నడుస్తుంటే ఖచ్చితంగా మార్కెట్ లో వాలటాలిటీ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మేడం. అంటే మండే ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ ఫిల్ అయిందంటారా? గ్యాప్ ఫిల్ అవడం ఇంకా టైం ఉంటుంది మేడం. యాక్చువల్ గాను ఇంకా టైం పట్టే అవకాశం ఎక్కువ ఉన్నది. ఏదైతే లాస్ట్ వీక్ చూసుకుంటే 25,000 దగ్గర నుంచి 24,750 వరకు కూడా ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది కాబట్టి ఇంకా గ్యాప్ ఫిల్ అవడానికి ఇంకా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ వీక్ కూడా కొంచెం ఇదే విధంగా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, కాలర్ తీసుకుందాం సార్. శ్రీనివాస్ గారు. మూర్తి నాయక్ సార్ గారికి నమస్కారం సార్. నమస్తే సార్, నా దగ్గర RVNL ఉన్నాయి సార్. నేను 300 రూపాయల్లో కొన్నాను సార్. అంటే ఇవి అమ్మేసుకొని ఈ ప్యాక్ డ్యూరబుల్స్ ఒకటి, తర్వాత వచ్చేసి సార్ అదే విధంగా అనంతరాజ్, ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోమంటారా అని అడుగుతున్నాను సార్. వెరీ లాంగ్ టర్మ్ ఉంచుకుంటాను సార్. ఈ ప్యాక్ డ్యూరబుల్స్ ఒక 3 నుంచి 4 years ఉంచుకుంటాను సార్. ఓకే యాక్చువల్ గా ఏదైతే RVNL ఏదైతే ఉన్నదో ఇది మంచి స్టాకే. మార్కెట్ లో ఏదో ఒక నెల రోజుల నుంచి ఏదో కొంచెం పానిక్ గా ఉండటం వల్ల మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చింది తప్ప అదర్వైజ్ మార్కెట్ లో ఇది హోల్డ్ చేసుకోదగ్గ స్టాకే. రిమైనింగ్ స్టాక్స్ లో మనకి అంత ఫండమెంటల్ గా అంత స్ట్రాంగ్ గా లేవు కాబట్టి ప్రస్తుతానికైతే RVNL తోనే క్యారీ అవ్వండి. మళ్ళీ మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత ఓన్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోను, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా డిఫెన్స్ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్స్ లోను ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్, అలాగే సార్ టెక్నికల్ గా ఏ విధంగా ఉంది అంటారు? అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ అంటారు? టెక్నికల్ గా చూసుకున్నట్టయితే మార్కెట్ మళ్ళీ ఏదైతే నిఫ్టీ చూసుకున్నట్టయితే 24,450 or 500 పైన క్లోజ్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. యాక్చువల్ గా సపోర్ట్ తీసుకున్నట్టయితే 23,900 దగ్గర సపోర్ట్ ఉన్నది. ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తే మళ్ళా కొంచెం డ్రాస్టికల్ గా ఇంకొక 1000 points మళ్ళీ కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ నెక్స్ట్ వీక్ అయితే మాత్రం కొంచెం మార్కెట్ లో కొంచెం హెవీ వాలటాలిటీ, అయితే అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ రెండు సైడ్లు కూడా కొంచెం వాలటాలిటీ ఎక్కువగా ఉండేటట్టుగానే కనిపిస్తుంది మేడం. హౌ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ సార్? బ్యాంక్ నిఫ్టీ అయితే లాస్ట్ ఒక 3 weeks గా కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ నడుస్తుంది మేడం. యాక్చువల్ గా ఏదైతే ఇది మనకి ఏదైతే స్టాక్స్ కు సంబంధించిన దాంట్లో బ్యాంక్ నిఫ్టీ అంటే కంప్లీట్ గా బ్యాంకింగ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం దాంట్లో లాస్ట్ 3 weeks గానీ మార్కెట్ లో ఏదైతే 53,000 దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ ఫాల్ నడుస్తున్నాయి. 49,000 వరకు కూడా ఇప్పుడు డౌన్ ట్రెండ్ అయితే రావడం జరిగింది. ఇది 49,600 గానీ బ్రేక్ చేసినట్టయితే డ్రాస్టికల్ గా 47,000 వరకు కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ వీక్ సేమ్ ఇదే టైప్ లో కొంచెం వాలటాలిటీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ఇంకో కాలర్ అండి మొహమ్మద్ బిలాల్ గారు. చెప్పండి. మొహమ్మద్ బిలాల్ గారు మేడం వినిపిస్తుంది మేడం. అడగండి, మీ డౌట్ ఏంటి మరి? సార్, మోతిలాల్ ఓస్వాల్ డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ లో నేను 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను సార్. ఇప్పుడు డౌన్ అయ్యింటే చేయడం మంచిదేనా సార్? ఇంకా డౌన్ అయినప్పుడు ఏమన్నా చేయమంటారా? స్టాక్ పేరు చెప్పండి ఒకసారి మళ్ళీ. మోతిలాల్ ఓస్వాల్
డిఫెన్స్ ఇండియా ఇండెక్స్ ఫండ్ సార్, డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్. ఓకే ఓకే, ఇబ్బంది ఏం లేదండి. మీరు దాన్ని హోల్డ్ చేయొచ్చు. అది మంచి ఫండే. మార్కెట్ లో మీరు లాంగ్ టర్మ్ లో మీరు సిప్ మోడల్ లో పెట్టుకున్నా, లంసమ్ లో పెట్టుకున్నా దాంట్లో మంచి రిటర్న్స్ వచ్చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్. అలాగే బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్లీ ఏ విధంగా ఉందంటారు సార్? బ్యాంక్ నిఫ్టీ ఇందాక చెప్పింది మనకి టెక్నికల్ పాయింట్ అండి. టెక్నికల్ పాయింట్ లో ఓవర్ బాట్ పొజిషన్ ఉండడం వల్ల లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా 52,480 దగ్గర నుంచి మార్కెట్ కరెక్షన్ జరిగి ఇప్పుడు 49,600 వరకు వచ్చింది. ఇది మళ్ళీ 49,600 కానీ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ లో మాత్రం మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ డౌన్ ట్రెండ్ వస్తే మాత్రం 47,000 కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత తరుణంలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కరెక్టే అంటారా? అంటే మామూలుగా అయితే మార్కెట్ లో కరెక్షన్స్ అన్నది అప్ అండ్ డౌన్స్ అన్నది కామన్ థింగ్, అందులో ఏం డౌట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెష్ గా చేసుకునే వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎనీ మార్కెట్ డౌన్ అయినప్పుడల్లా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంటుంది. దాంట్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. ఇంకో కాలర్ ఉదయ్ శంకర్ గారు. ఉదయ్ శంకర్ గారు నమస్తే మేడం. నమస్తే, మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. స్టీల్ అపార్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రెసెంట్ ట్రేడ్ ఫ్రెష్ గా తీసుకోవచ్చు సార్. సెయిల్ సార్ ప్రెసెంట్ ట్రేడ్ లోని ఫ్రెష్ గా తీసుకోవచ్చా? యాక్చువల్ గా ఇది టెక్నికల్ గా అయితే చాలా వీక్ గా ఉన్నదండి. ఎలాంటి స్టాక్స్ లో వద్దు. మీరు ఒకవేళ స్టీల్ ఇండస్ట్రీలో తీసుకోవాలనుకుంటే టాటా స్టీల్ తీసుకోండి. టాటా స్టీల్ కూడా మంచి ప్రైస్ లో ఉంది. దానికి కొంచెం పొటెన్షియాలిటీ ఉంది దీనికన్నా. దాంట్లో కొంచెం మనకి మళ్ళీ అది యాక్టివేట్ అవుతే అది కూడా కరెక్షన్ జరిగినప్పుడు కూడా ఏదైతే 180, 179, 180 దగ్గర నుంచి కరెక్ట్ అయినప్పుడు కూడా ఈ రోజు 150 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. ఇలాంటి స్టాక్స్ లో మీరు టాటా స్టీల్ లాంటి దాంట్లో తీసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెయిల్ బదులు టాటా స్టీల్ తీసుకుంటే మీకు తొందరగా మార్కెట్ నుంచి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. సో హౌ అబౌట్ మిడ్ క్యాప్ సార్? వాట్ డు యు సే అబౌట్ మిడ్ క్యాప్? యాక్చువల్ గా మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు మిడ్ క్యాప్ అయినా, స్మాల్ క్యాప్ అయినా, లేకపోతే లార్జ్ క్యాప్ అయినా ఏదైనా సరే కరెక్షన్ అయితే జరుగుతుంది. దాంట్లో కూడా దేంట్లో అయినా సరే లార్జ్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్ అయినా, స్మాల్ క్యాప్ అయినా పొటెన్షియాలిటీ ఉండి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి టెక్నికల్ గా మనం టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ లో మనం తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్ గా బ్యాంకింగ్ సెక్టర్ చూసుకున్నట్టయితే మార్కెట్ కరెక్షన్ లో అన్ని బ్యాంక్స్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా క్లోజ్ టు 900 రూపీస్ దగ్గర నుంచి ఈ రోజు 800 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. నిన్న రోజున 800 రూపీస్ దగ్గర మనం పికప్ చేసినట్టయితే ఈ రోజున రికవర్ లాస్ట్ 2 days లోనే 825, 830 వరకు ట్రేడ్ అవుతుంది. ఇలాంటి స్టాక్స్ లో మనకి బాటమ్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ కానీ, అదేవిధంగా కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ ఏదైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్స్ కానీ, ఫార్మా సెక్టర్ సంబంధించి కానీ, ఆటోమొబైల్ స్టాక్స్ కానీ, అదే ఆటోమొబైల్ చూసుకుంటే టాటా మోటార్స్ 1000 రూపీస్ లోపు ఎప్పుడున్నా సరే మనం బై చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ అక్యుములేట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మెటల్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో టాటా స్టీల్ కానీ, హిండాల్కో కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి సెక్టార్ వచ్చినప్పటికీ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే సెక్టార్ ఉంటుంది. మార్కెట్ డౌన్ అయినప్పుడు మంచి ప్రైస్ లో దొరుకుతుంది కాబట్టి అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది మార్కెట్ పడినప్పుడు కూడా రైట్ టైం గానే మనం భావించవచ్చు. రైట్. ఇంకో కాలర్ అండి, సూర్యదేవర గారు. సూర్యదేవర గారు హలో సార్. నమస్తే సార్. సూర్యదేవర గారు హలో. విషు యుఎస్ ఇండియా 3 years లాంగ్ పీరియడ్ తీసుకోవచ్చా? విషు ఇండియా లిమిటెడ్. సూర్యదేవర గారు ఒకసారి మళ్ళీ స్టాక్ పేరు రిపీట్ చేయండి. విషు యుఎస్ ఇండియా లిమిటెడ్. విషు యుఎస్ ఇండియా లిమిటెడ్ 3 years కోసం లాంగ్ పీరియడ్. ఓకే, యాక్చువల్ గా ఇది మీరు మెయిల్ చేయండి సార్, దానికి సంబంధించి డీటెయిల్ గా చెప్తాం. మీరు స్పెల్ ఇసుజీ లిమిటెడా, ఎస్ఎంఎల్ ఇసుజీ అయితే మార్కెట్ లో ఆటోమొబైల్ దానికి సంబంధించిన స్టాక్. ఇది ప్రస్తుతానికి అయితే టెక్నికల్ గా అయితే అంత స్ట్రాంగ్ ఏమి లేదు. దీని బదులు మీరు ఇంకా టాటా మోటార్స్ లాంటి కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, ఐషర్ మోటార్స్ లో కానీ తీసుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. ఇంకొక కాలర్ సార్. హలో, చెప్పండి మేడం. రైట్, కాల్ కట్ అయినట్టుంది సార్. ఈ రిజల్ట్ సీజన్ మరి ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? రిజల్ట్ కొంచెం మిక్స్డ్ గా రావడం వల్ల కూడా మార్కెట్ లో కొంచెం అది కూడా ఒక ఆస్పెక్ట్ అని అనుకోవచ్చు. అదే మన సెక్టార్ల వైజ్ మనకు ఉన్న దాంట్లో ఏ సెక్టార్స్ లో మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుంది, ఫార్మా సెక్టర్ కానీ, లేకపోతే ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఐటీ ఒకటి రిజల్ట్ కూడా బాగా ఉన్నాయి కాబట్టి ఐటీ సెక్టర్ లో కానీ రిజల్ట్ ఓరియంటేషన్ తోటి ఏ సెక్టర్ వైపు బాగుంటే అటువైపు మనం ఇన్వెస్ట్మెంట్ వైపుకి వెళ్తే మనకి తొందరగా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఈ రోజు మార్కెట్ లో
ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ డే అయితే మాత్రం ఓవరాల్ గా సెక్టార్స్ అన్ని కూడా మార్కెట్ లో పొటెన్షియల్ గా ఉన్నప్పుడు ఈ వీక్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఫార్మా సెక్టర్ ఒకటే మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉన్నది, ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ. రిమైనింగ్ ఆల్ సెక్టార్స్ బ్యాంకింగ్ కానీ, మెటల్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఫైనాన్స్ సర్వీసెస్ కానీ అన్ని కూడా మైనస్ లో ఉన్నప్పుడు కూడా ఒక ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ ఈ రెండు పొటెన్షియల్ గా ఉన్నాయి ఈ లాస్ట్ వీక్ అంతా కూడా. ఎందుకంటే ఫార్మా సెక్టర్ లో ఫార్మాలో చూసుకున్నట్టయితే లుపిన్ కానీ, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ కానీ, నాట్కో ఫార్మా కానీ, ఇప్కా ల్యాబొరేటరీస్, జైడస్ లైఫ్, టొరంటో ఫార్మా, సెప్లా ఈ స్టాక్స్ అన్ని కూడా ఈ వీక్ అంతా కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్ఎంసీజీలో చూసుకున్నట్టయితే మనకి కాల్గేట్ పామోలిన్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, ఐటీసీ కానీ, బ్రిటానియా కానీ, నెస్లే కానీ ఇవన్నీ కూడా ఈ వీక్ అంతా కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మంత్ అంతా చూసుకున్నట్టయితే కూడా ఓన్లీ ఒక్క ఫార్మా ఒకటి ఈ మంత్ లో పాజిటివ్ గా ఉన్నది, రిమైనింగ్ అన్ని కూడా మైనస్ లో ఉన్నాయి. అంటే మార్కెట్ ఇంత డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కూడా ఒక ఫార్మా సెక్టర్ మాత్రం మంచి ఎవర్ గ్రీన్ గాను మంచి పొటెన్షియల్ గా ముందుకెళ్తుంది. కాబట్టి అలాంటి సెక్టార్ రొటేషన్ లో అలాంటి సెక్టార్ లో మనకి ఇన్వెస్ట్ చేస్తే అందులో కూడా బల్క్ డ్రగ్ నుంచి వచ్చేటప్పటికి దివిస్ ల్యాబొరేటరీస్, టాబ్లెట్ ఫార్మేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి డాక్టర్ రెడ్డిస్, అదేవిధంగా జైడస్ లైఫ్ ఇలాంటి స్టాక్స్ లో మనకి ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి సిప్లా కానీ, లుపిన్ కానీ ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ కొంటమే కాకుండా అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది మేడం. రైట్, ఇంకా కాలర్ అండి కోదండరామ్ గారు. కోదండరామ్ గారు. నా పేరు కోదండరామ్. కోదండరామ్ గారు, సౌత్ ఇండియన్ బ్యాంక్ 27 రూపాయలు లెక్కన కొన్నానండి, లాంగ్ టైం పెట్టుకోవచ్చా? ఇంకొకసారి రిపీట్ చేయరా కొంచెం గట్టిగా ప్లీజ్. సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్స్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లెక్కన కొన్నాను అండి, అది లాంగ్ టైం కు పెట్టుకోవచ్చా? సార్ సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్స్ ఫర్ లాంగ్ టర్మ్. టెక్నికల్ గా దీంట్లో అంత పొటెన్షియాలిటీ లేదు సార్ ఈ స్టాక్ లోను. మీరు దీని బదులు అంటే ప్రైస్ తో కంపేర్ చేయకుండా మీరు రేట్ తక్కువ 20 రూపాయలు 100 రూపాయలు ఉన్న షేర్ బాగా పెరుగుతుందేమో అని అనుకుంటారు సైకలాజికల్ గాను. అది కరెక్ట్ కాదు. మీరు ఈ సౌత్ ఇండియా బ్యాంక్ బదులు ప్రైవేట్ బ్యాంక్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ, లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఈ సౌత్ ఇండియా బ్యాంక్ లో అయితే మాత్రం అంత పొటెన్షియల్ అయితే ఏం కనిపించట్లేదు. టెక్నికల్ గా కూడా చాలా వీక్ గా ఉన్నది సార్ స్టాక్. ఫ్రమ్ హైదరాబాద్ కృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సుజలాన్, భారత్ డైనమిక్స్ ఈ రేంజ్ లో తీసుకోవచ్చు సార్. సుజలాన్ అయితే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్. టెక్నికల్ గా కూడా ఇది లాస్ట్ మనకి మే జూన్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే 46 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు మార్కెట్ లో ఎవ్రీడే కూడా ఆఫ్ చేసుకుంటే 76 వరకు వెళ్ళింది సార్. మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అదేవిధంగా మీరు డిఫెన్స్ ది భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బీడిఎల్ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్, ఇబ్బంది లేదు. మార్కెట్ లో కొంచెం కరెక్షన్ వచ్చింది, ఈ రేట్ లో బీడిఎల్ కూడా తీసుకోవచ్చు. రెండు స్టాక్స్ కూడా పర్వాలేదు సార్, మీరు బై అండ్ హోల్డ్, ఇబ్బంది లేదు. రైట్. హౌ అబౌట్ ఆటో సెక్టర్ సార్, అదే విధంగా ఉండబోతుంది అంటారు? ఆటో సెక్టర్ ఆటో దానికి సంబంధించిన దాంట్లో ఈ రోజున మనం చూసుకున్నట్టయితే ఏదైతే టాటా మోటార్స్ కానీ, ఐషర్ మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా మనం హైలీ రికమెండ్ చేస్తాం. కరెక్షన్ లో భాగంగానే మనకు మంచి ప్రైస్ లో దొరుకుతుంది. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం మనకి తొందరగా రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని. అదేవిధంగా బజాజ్ ఆటో అయితే ఎవర్ గ్రీన్ గా లాస్ట్ 1 year గా కూడా చాలా అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇస్తుంది. బజాజ్ ఆటో లాంటిది అయితే మనకి ఇంకా ప్రోగ్రెసివ్ గా మార్కెట్ లో ముందుకెళ్తుంది. ఈ స్టాక్స్ లో మనకి ఏదైతే ఐషర్ మోటార్స్ కానీ, టాటా మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక టేకాఫ్ తీసుకుని మార్కెట్ లో ముందుకెళ్తున్న స్టాక్స్. దీంతో పాటుగా ఆ ఆటోమొబైల్ లోను ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నది గేమ్ చేంజింగ్ పాయింట్. ఇక్కడ టీవీఎస్ దాంట్లో 2 వీలర్ లో ముందుగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా బజాజ్ ఆటో కూడా ఈవీస్ లో కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి, అదేవిధంగా ఈవీ దానికి సంబంధించిన దాంట్లో ఆటోమొబైల్ కాంపోనెంట్స్ లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మదర్స్ అండ్ సుమి కానీ, లేకపోతే అశోక్ లైలాండ్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ప్రోగ్రెస్ ఉన్నాయి. ఆటోమొబైల్ యాన్సరీస్ కూడా సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మంచి ప్రాఫిట్స్ తో ముందుకెళ్తున్నాయి సార్. రైట్, ఇంకో కాలర్ అండి అవినాష్ కుమార్ గారు. అవినాష్ కుమార్ గారు. హలో అవినాష్ గారు. హలో సార్, ఇది ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ వచ్చిందండి, అది హోల్డ్ చేయవచ్చు సార్? ఓలా అంటే ఇంకా అదే ఐపీఓ మీరు అప్లై చేశారా? అవునండి, అది అలాట్ అయింది. ఓకే అదే అంటే ఇప్పుడే కదా అది, చూద్దాం కొద్ది రోజులు అయితే దాంట్లో మనకి ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఎందుకంటే ఎలక్ట్రికల్ దాంట్లో గతంలో వలక్ట్రా కట్ట చూసాం కదా, మార్కెట్ లో చాలా మంచి పొటెన్షియల్ గా ముందుకెళ్లి స్టాక్స్ అన్ని కూడాను ఎలక్ట్రికల్ బేస్డ్ వచ్చిన అన్నింటికి కూడా ఇంకా లైఫ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రోగ్రెసివ్ గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది సార్. అంటే ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్ ఉంది ఈ రోజు, దాని గురించి సార్ వాట్ డు యు సే అబౌట్ ఇట్?
ఏదైతే ఓలా ఎలక్ట్రికల్స్ ఏదవుతుందంటే ఇప్పుడే కదా లిస్ట్ అయింది, అది మార్కెట్ లో బాగా వన్ సైడ్ గా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయ్యి మార్కెట్ లో ముందుకెళ్తుంది. దాన్ని మనం ఇంకో టైం తీసుకుంటే తప్ప మనం ఇది హోల్డ్ చేస్తా ఇది మంచి ప్రైసా లేకపోతే ఇక్కడ మళ్ళీ మండే కూడా ఇదే టైప్ లో మళ్ళీ అప్పర్ సీలింగ్ వేసుకుంటే వెళ్తే మనం చెప్పలేం. కాబట్టి మన మార్కెట్ లో ఆల్రెడీ ప్రోగ్రెస్ గా 91 రూపీస్ లో ఉంది. వెయిట్ చేస్తేనే కానీ మనకి అట్లీస్ట్ 1 వీక్ వెయిట్ చేస్తే కానీ దాన్ని ఏ విధంగా హోల్డ్ చేయొచ్చు ఎలా హోల్డ్ చేయొచ్చు అన్నది మనం చెప్పడానికి అవకాశం. కొంచెం స్టడీ చేసి తీసుకుంటే బెటర్ అంటారు అంతేనా? అంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయడమే బెటర్, అప్పుడే వదిలేకుండా ఉన్నాయి కాబట్టి కొంచెం హోల్డ్ చేస్తే దాంట్లో మనకి ఎలాట్ అయినాయి కాబట్టి ఎలాట్ అయిన తర్వాత దాన్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు అన్నది చూసుకుని దాని ప్రకారం చేస్తే మనకి కొంచెం దాంట్లో కొంచెం అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. యాక్చువల్ గా మార్కెట్ అది 75 రూపీస్ దగ్గర బాగా అయినప్పుడు కూడా 90 రూపీస్ వరకు వెళ్ళి సీలింగ్ పడింది. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ లో ఏ విధంగా ఉంటుంది అన్నది అంతే కొంచెం మార్కెట్ లో కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే తప్ప మనం ఇంకా దాంట్లో మనం ఏంటన్నది మనం చెప్పలేము. ప్లస్ బేసికల్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్ కాబట్టి అందులో ప్రైస్ ఒకటి చాలా కంఫర్టబుల్ గాను చాలా ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ లో కొంచెం ఆ పోటీ అయితే ఉంటుంది. కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువ. రైట్, ఇంకో కాలర్ అండి కిషన్ గారు. కిషన్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నా దగ్గర నేను లాంగ్ హోల్డర్ని. బాంబినో ఆగ్రో ఫ్రూట్స్ ఒక 100 ఉన్నాయి, గుల్షన్ పాలీ అనేది ఒక 100 ఉన్నాయి. ఈ మార్కెట్ లో ఉండమంటారా లాంగ్ కోసం, లేదంటే ఎగ్జిట్ కమ్మంటారా? ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఎలా ఉన్నాయండి? బాంబే ఆగ్రోది అయితే పర్వాలేదు సార్, మీరు దాంట్లో హోల్డ్ చేయండి సార్. రిమైనింగ్ స్టాక్స్ లో కూడా మనకి ఫండమెంటల్ గా బాగానే ఉన్నాయి స్టాక్స్ అయ్యి. అంటే ఈ టైంలో తీయడం కరెక్ట్ కాదు. ఇంకొక మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత కొంచెం మార్కెట్ లో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఏదైతే నిఫ్టీ అనుకుంటే ఐఎన్ బ్రేక్ అయిన తర్వాత 25,000 మళ్ళీ బ్రేక్ చేసిన తర్వాత ఒకసారి అప్పుడు మీరు దాంట్లో రీషఫిల్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇంకో కాలర్ అండి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు లైన్ లో. ప్రవీణ్ కుమార్ గారు. అడగండి మీ డౌట్ ఏంటో ప్రవీణ్. సరే, ఇది దీపక్ ఫెర్టిలైజర్ 2 years నుంచి హోల్డ్ చేశాను సార్. ఇప్పుడు బెస్ట్ రన్ అవుతుంది, ఉంచొచ్చా తీసేయచ్చా? దీపక్ ఫెర్టిలైజర్స్ 2 years నుంచి ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారంట. అవునవును, దీపక్ ఫెర్టిలైజర్స్ లాస్ట్ మార్చ్ ఏప్రిల్ మే దగ్గర నుంచి కూడా 600 రూపీస్ దగ్గర నుంచి ఈ రోజున మంచి రేట్ లోనే ట్రేడ్ అవుతుంది 1000+ లోను. అంటే మీరు యాక్చువల్ గా ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్న ప్రాఫిట్ దీంట్లో ఎంతో కొంత మీ దాంట్లో ఒక 50% అన్న ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఆ అమౌంట్ మీరు రిమైనింగ్ వేరే సెక్టార్ లో వేరే స్టాక్స్ వైపుకి వెళ్తే బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. రైట్, ఇంకో కాలర్ అండి వెంకటరమణ గారు. వెంకటరమణ గారు అడగండి మీ డౌట్ ఏంటి? మేడం టాటా ఎలాక్సీ మేడం 7,400 లో కొన్నా మేడం. హోల్డ్ చేయమంటారా? టాటా ఎలాక్సీ అయితే టాటా గ్రూప్ ఒక మంచి గ్రూప్ నుంచి ఉన్నప్పుడు కూడా గత లాస్ట్ ఒక జనవరి దగ్గర నుంచి కూడా దీంట్లో అంత ప్రోగ్రెస్ లేదు. రీజన్ ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం మార్కెట్ లో అయితే కొంచెం స్తబ్దంగానే ఉంది. దీంట్లో పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏదైనా మూమెంట్ వస్తే 7,000 పైన ఏదైనా మార్కెట్ లో ఏదైనా హోల్డ్ అవుతే తప్ప అదర్వైజ్ లాస్ట్ గత 8 నెలలుగా కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉందో ఆల్రెడీ మీరు ఏదైనా తీసుకున్నాయంటే వెయిట్ చేయండి, ఎందుకంటే బాగా భారీగా కరెక్షన్ జరిగింది కాబట్టి. కాదు ఒక ఏదైనా అంటే గ్రూప్ పెద్ద గ్రూప్ కాబట్టి టాటా గ్రూప్ ట్రస్టెడ్ గ్రూప్ కాబట్టి ఏదైనా 7,000 పైన ఏదైనా 1 or 2 days ఏదైనా క్లోజ్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో ఏదైనా టేక్ ఆఫ్ అవుతే ఒక 3 months డౌన్ ద లైన్ ఏదైనా మార్కెట్ లో కొంచెం మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్, ఇంకో కాల్ అండి శివశంకర్ రెడ్డి గారు ఫ్రమ్ కడప. హలో హలో మేడం. శివ గారు అడగండి మీ డౌట్ ఏంటో. హలో కడప మేడం, మేము జియో ఫైనాన్స్ లో పెట్టచ్చా మేడం? జియో ఫైనాన్స్ లో పెట్టచ్చా ఫ్రెష్ గా? జియో ఫైనాన్స్ సార్ జియో ఫైనాన్స్ లో యాక్చువల్ గా ఏంటంటే ఇది మార్కెట్ లో ప్రస్తుతానికి అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది సార్. ఒకవేళ దీంట్లో మీరు పెట్టాలంటే 350 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే ప్రజెంట్ అయితే 325 ఉన్నదండి. ఇది లాస్ట్ 3-4 months గా కూడా ఇక్కడే ట్రేడ్ అవుతుంది 325-350 మధ్యలోనే. 350 పైన మార్కెట్ లో ఏదైనా సస్టైన్ అవుతే అప్పుడు దీని గురించి ఆలోచించండి, అదర్వైజ్ దీంట్లోకి మళ్ళీ ఎంట్రీ అవ్వద్దు. అదేవిధంగా ఇంకొక స్టాక్ మీరు క్యాంప్స్ ఏదో అడిగినట్టున్నారు, అది దానికి సంబంధించి అయితే అదైతే ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను కూడా స్ట్రాంగ్ కంపెనీ అది. అలాంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. గత చూసుకుంటే మన జనవరి నుంచి చూసుకుంటే 2,700 దగ్గర నుంచి ఇప్పుడు సుమారుగా 4,500 వరకు కూడా ట్రేడ్ అవుతుంది. ఇలాంటి స్టాక్స్ లో మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్, ఇంకో కాల్ రండి లక్ష్మీపతి గారు ఫ్రమ్ కాకినాడ. లక్ష్మీపతి గారు నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. నమస్తే మోదీ గారు. నమస్తే సార్. నమస్తే సార్. నా దగ్గర
సిటీ యూనియన్ బ్యాంకు 38 రూపాయలు కొన్నాం సార్ చాలా కాలం క్రితం. ఆ బ్యాంక్ లో ఉంచుకోవచ్చా, కంటిన్యూ అవ్వచ్చా? సిటీ యూనియన్ బ్యాంక్ అండ్ ఐపీఎల్ ఇండియన్ పెస్టిసైడ్స్ లిమిటెడ్ అది లాస్ ఉంది బాగా. ఇండియన్ పెస్టిసైడ్స్ లిమిటెడ్ ఈ సెకండ్ స్టాక్. ఓకే, ఇండియన్ పెస్టిసైడ్స్ లిమిటెడ్ ఐఎఫ్ఎల్. ఓకే ఓకే. యాక్చువల్ గా మీరు చెప్తున్న ఇండియన్ పెస్టిసైడ్స్ అయితే మాత్రం మీరు దాంట్లో పెద్దగా ప్రోగ్రెస్ ఉండే అవకాశం లేదా తీసేయండి. సిటీ యూనియన్ బ్యాంక్ కూడా ఆల్రెడీ మంచి ప్రైస్ లో కొన్నారు కాబట్టి మార్కెట్ లో ఆల్రెడీ ఇది చాలా హైకి వెళ్ళి కూడా రిటర్న్ వచ్చింది. 200 దగ్గర నుంచి కూడా మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ 150 వరకు వచ్చి 160 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని నుంచి కూడా మీరు ఒకసారి రెండాటి నుంచి కూడా ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోను, టాటా స్టీల్ లాంటి దాంట్లోనూ, టాటా మోటార్స్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో అయితే గ్రాసిమ్ ఇండస్ట్రీ ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో పెట్టుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది సార్. రైట్, ఇంకో కాల్ రండి. హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, నేను ఈక్విటాస్ బ్యాంక్ ఒకటి, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా రెండు తీసుకున్నానండి. రెండు బ్యాంక్ వస్తున్నాయి, ఇది ఏం చేయమంటారు? జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇన్ఫ్రా, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అవునండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇన్ఫ్రాకి ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు సార్. మార్కెట్ లో కొంచెం చిన్న కరెక్షన్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఏమీ లేదు. మంచి కంపెనీ, ఫండమెంటల్ గా కూడాను, టెక్నికల్ గా కూడా బాగానే స్ట్రాంగ్ గానే ఉంటుంది సార్. ఈక్విటాస్ కూడా తీసుకున్నారని చెప్పారు. ఈక్విటాస్ కూడా ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదు సార్. ఫండమెంటల్ గా, టెక్నికల్ గా కూడా వెయిట్ చేయొచ్చు. తర్వాత ఏదైనా మార్కెట్ లో ఏదైనా ఉంటే దాని ప్రకారం మనం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. రైట్, ఇంకో కాలర్ అండి. రంగారావు గారు. రంగారావు గారు నమస్తే అండి. అంబుజా సిమెంట్ 658 ఉన్నాయండి. టాటా పవర్ 436 ఉన్నాయి. ఇంకా కొనాలనుకుంటున్నాను. ఎంట్రీ ప్రైస్ చెప్పండి. రెండు మంచి కంపెనీలేనా? అంబుజా సిమెంట్, ఇంకోటి ఏంటండి? అంబుజా సిమెంట్, టాటా పవర్. టాటా పవర్ సరే, అంబుజా సిమెంట్ అయితే మీరు ప్రాబ్లం ఏం లేదు, లాంగ్ టర్మ్ లో బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే లాస్ట్ 1 or 2 weeks గా ఏదైనా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు. మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ అంబుజా సిమెంట్స్. అదేవిధంగా టాటా పవర్, టాటా పవర్ కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉండే స్టాక్ సార్. ఇంకా దానికి మంచి ఫ్యూచర్ అయితే కనిపిస్తుంది. మార్కెట్ లో అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఇదే రోజుల్లో మనకి అది 200, 240, 250 రూపీస్ ఉంది. ఈ రోజున ఆల్మోస్ట్ డబుల్ అయినటువంటి స్టాక్ 340 లోను. ఇంకా మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఈ రెండు స్టాక్ కూడా మంచి స్టాక్సే. మీరు ఈ రెండు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్, ఇబ్బంది లేదు సార్. కొత్తగా ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒకేసారి లంసమ్ అమౌంట్ అనే కాకుండా సిప్ మోడల్లో మీరు ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే ఉన్నదో అది మ్యూచువల్ ఫండ్స్ లో కానీ లేకపోతే మీరైనప్పటికీ కూడా ప్రతి నెల కూడా మీ యొక్క సేవింగ్స్ నుంచి ఒక 5,000, 10,000 లేకపోతే 20,000 మీరు ఎంత పెట్టగలిగితే అంత కెపాసిటీ ప్రకారం మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఏ అసెట్ క్లాస్ కూడా ఇవ్వనటువంటి మంచి రిటర్న్స్ తీసుకోవడానికి ఒక అద్భుతమైన వే మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం అన్నది. దాంట్లో మీరు ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్ చేస్తేనే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో మీరు ఒక 10,000, 20,000 మంత్లీ మీకు నచ్చినటువంటి ఫార్మా కంపెనీస్ కానీ, మెటల్ సెక్టార్ సంబంధించినవి కానీ, ఆటోమొబైల్ సంబంధించినవి కానీ, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ మన కళ్ళ ముందు మనకి ఏదైతే ప్రొడక్ట్స్ మనం కొంటున్నామో, ఏదైతే చేస్తున్నామో అంటే మనకి నోన్ కంపెనీస్ నే. అదేవిధంగా మనకు ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి బ్యాంక్స్ కానీ, వీటిలో ఈ 5 సెక్టార్ లో ఏ సెక్టార్ లో అయినా సరే మనకి నోన్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ అనుకుంటే మనకి ఫాస్ట్ కన్జ్యూమర్ మూవింగ్ గూడ్స్ అని అనుకుంటే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, లేకపోతే ఐటీసీ కానీ, లేకపోతే మ్యారికో కానీ, ఇలా మనం ఏదైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో చిన్నప్పటి నుంచి ఆ ప్రొడక్ట్స్ యొక్క కంపెనీస్ తెలుసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకు